శాసనసభ సమావేశాల్లో హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిజంగా నిన్న బాలకృష్ణకు చూస్తే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే శాసనసభ అనేది ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిన శాసనసభలో మరి బాలకృష్ణ అనే వ్యక్తి ఆ యొక్క శాసనసభ డెకోరంనే భ్రష్టు పట్టిస్తూ ఆయన వ్యవహరించిన శైలి చూస్తే జేబుల్లో చేతులు పెట్టుకొని మరి తూగుతూ మరి ఆ కళ్ళజోళ్ళు నెత్తిన పైన పెట్టుకొని నిజంగా నేనైతే ఆ శాసనసభ యొక్క గౌరవాన్ని మరి బాలకృష్ణ అనే వ్యక్తి కించపరిచాడని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి అదే తరహాలో మరి స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ కూడా మరి కృష్ణరాజు గారు కూడా దాన్ని అడ్డుకోకపోవడము, మరి సభా గౌరవాలను సభా మర్యాదలను కూడా ఉల్లంఘిస్తున్నా కూడా చూస్తూ ఊరుకోవడం కూడా మంచిది కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అని సంబోధిస్తూ వాడు వీడు అని చెప్పి మాట్లాడుతూ, ఇంకొక పక్క ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారిని కూడా అగౌరవించే విధంగా అమర్యాదగా మాట్లాడడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ బాలకృష్ణ అనే వ్యక్తి ఇతను ఏ రకంగా వచ్చాడో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ఉంది, తూగుతూ ఉన్నాడు. ఆయన మానక స్థితి ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే గతంలో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగలేదని చెప్పి మరి ఆనాడు డాక్టర్లు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మానసిక స్థితి పెట్టుకొని మరి ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ రకంగా సంబోధించడం అనేది ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మరి ఇవాళ ఒకటే మేము చెప్తున్నాము. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నిజంగా ఆయనకే వర్తిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు బాలకృష్ణ అనే వ్యక్తి ఒక సైకో అని చెప్పి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆయన ఏ రకంగా వ్యవహరిస్తాడు, మరి ఆయన అభిమానులకైతేమి మరి పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్తే మరి ఏ రకంగా వాళ్ళను కొట్టడం జరుగుతుందో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి అదే కాకుండా ఏదైతే బాలకృష్ణ గారు మరి బెల్లంకొండ సురేష్ అనే ఒక ప్రొడ్యూసర్ని మరి ఆ రోజు రివాల్వర్తో కాల్పులు జరిపితే మరి ఆ రోజు ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన మెంటలీ ఆయన స్థితి బాగలేదని చెప్పి ఆ రోజు డాక్టర్లు
సర్టిఫై చేసిన తర్వాతనే మరి ఆ కేసు నుంచి ఆయన బయటపడడం జరిగింది. మరి అప్పటి నుంచే కూడా ఆయన మానసిక స్థైర్యం కోల్పోయి మరి అనేక సందర్భాల్లో కూడా వివరిస్తుంటారు. మరి ఆయన మాట్లాడే భాషలు కూడా అనేక సందర్భాల్లో మనం చూశాం. సమాజంలో ఎవరు కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు, మహిళలను చూసి మరి మహిళలకు చూస్తే కడుపు చేయాలని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడము. మరి ఈ రకంగా అనేక సందర్భాల్లో ఆయన మానక స్థైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. మరి ఆ దిశలోనే మరి నిన్న మాట్లాడినట్టుగా మేమైతే భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి బాలకృష్ణ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి సీనియర్ నటుడైన చిరంజీవి గారిని కూడా మరి స్వయంగా ఈరోజు చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి ఒక లేఖపూర్వకంగా మరి ఆయన ఒక లేఖ పంపించడం జరిగింది అన్ని మీడియా ఛానల్స్కు, వాస్తవాలు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మర్యాదగా ఆహ్వానించడం జరిగింది నన్ను. మరి ఆ రోజు మేము సినీ ప్రముఖులు వెళ్తే మాకు ఎంతో మర్యాదగా మరి మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. తద్వారా మరి ఆ రోజు నా సినిమాకు అదేవిధంగా బాలకృష్ణ గారి సినిమా అయిన ఆ సినిమాకు కూడా మరి ఆ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగిందని చెప్పి కూడా స్వయంగా చిరంజీవి గారే చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా చూస్తుంటే నిజంగా ఆ మహానేత నందమూరి తారక రామారావు గారు, ఆయన సతీమణి నందమూరి బసవ తారక గారు మరి ఎంతో సంస్కారవంతులు. మరి అలాంటి కడపున మరి ఈరోజు ఇలాంటి వ్యక్తి పుట్టడమా అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎందుకంటే మంచి తల్లిదండ్రుల కడుపున అందరూ మంచే పుట్టారని చెప్పి కాదు కదా, దానికి నిదర్శనము ఇలాంటి వాళ్ళు కూడా పుట్టారని చెప్పి ఈరోజు బాలకృష్ణ దాన్ని నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి యొక్క కడుపున మరి ఈరోజు చెడబుట్టి ఈరోజు బాలకృష్ణ, ఎందుకంటే వారసత్వంగా మరి ఎన్టీ రామారావు గారి వారసుడుగా ఉండాల్సిన వ్యక్తి మరి అది కూడా వదిలేసి మరి ఈరోజు తన బావగారైన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చేస్తే దాంతో సంతోషపడి మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి మరి అదేవిధంగా బసవ తారక గారి మరి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకోకుండా మరి ఈరోజు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి కుల మతాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది, వర్గాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుస్సంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించుకోకుండా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ దిశలో ఖచ్చితంగా మరి స్పీకర్ స్థానంలో ఉన్న మరి కృష్ణరాజు కూడా దాన్ని అరికట్టకపోవడం కూడా నిజంగా చాలా బాధ కలిగించింది. మరి ఈ సందర్భంగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు ఖచ్చితంగా మీడియా ముఖంగా మరి ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.